మన అందరం ఫ్రెండ్స్ ఒక రూమ్ లో బతుకుతున్నాం, ఎందుకు గొడవలు? అరే ఎందుకు? అరే మొన్న ఆడిషన్కి వెళ్ళాను, ఏమైంది నీది? అంతా అయిపోయింది, అంత ఓకే అయిపోయింది. కంగ్రాట్స్. ఏమైంది? ఎందుకు కంగ్రాట్స్? అంతా ఓకే అంటే నేను మాత్రం అవ్వలేదంట, పంపించారు. చెప్పడం మర్చిపోయినా, మొన్న ఇండస్ట్రీ పెద్ద టాక్ రా, కమల్ హాసన్ గారు కూడా చేయలేని క్యారెక్టర్ నీకు వచ్చిందట, నువ్వు చేయలేనిసేవాట. కమల్ హాసన్ గారు చేయలేదు రాయలండి ఇప్పుడు వరకు అలాంటి రోల్. అలాంటి రోల్ నీకోసం ఎందుకు చేయలేదురా? నచ్చలేదు నాకు. ఏం నచ్చలేదు? జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ అంట, జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ అంట. నీ బర్త్డే మొన్న నువ్వేమైంది సినిమా? 30 రోజులు షూటింగ్ అన్నారు, అది డే కాదు నైట్ అంట. 9 వరకు చేసుకుంటే ఓకే, నైట్ 2 గంటల వరకు చేస్తారు. బాటలు గడ్డ కట్టిపోదు. అరే నీ సినిమా ఏంట్రా మధ్యలో నువ్వేదో ఇదేంటంటే ప్రాబ్లం ఏంటంటే ఆపేశారంట? మధ్యలో ఆపేసాడు అంటే నాకు ఫస్ట్ నైట్ సీన్ అని చెప్పారా, ఫుల్ రిహార్సల్ చేసి వెళ్ళా. కరెక్ట్ గా స్టార్ట్ చేసే టైం కి కెమెరాలు ఆన్ చేస్తున్నారు వాళ్ళు. సరే ఇంకో సినిమా ఏమైంది? స్టార్ట్ చేశారా మధ్యలో, ఆ కథ నచ్చగా ఆపేసాను. ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ చచ్చిపోద్దంట, సెకండ్ హాఫ్ ఎవరు ఉంటారో నేను ఒక్కనే చేయాలంట. సెకండ్ హాఫ్ నాకు ఏదో లేకపోతే ఒరే ఏంట్రా అయితే కష్టం రా, సినిమాల్లో మనం సెటిల్ అవ్వాలనుకున్నా ఎక్కడ ఆడిషన్ అయితే వెళ్దామరా. అరే అదృష్టం తలుపు తడుతుంది. మణికొండలో జాంబీస్ మీద సినిమా తీస్తున్నారంట, జాంబిరెడ్డి అని. దాని ఆడిషన్స్ జరుగుతున్నాయంట, వెళ్దాం పదండి. హలో అండి, నమస్కారం. నమస్కారం. డైరెక్టర్ అక్కడ ఉన్నారు, మీరు సుధీర్ సార్ మీ స్కిట్లన్నీ చూస్తానండి, మా స్కిట్లు చూస్తారా? చాలా ఇష్టం అండి నాకు. కానీ వీళ్ళంతా ఎవరు? పదండి రే. వాళ్ళందరూ ఎవరుంటారు సార్? వాళ్ళు లేకపోతే నేను లేను అసలు, ఎవడు గుర్తుపడ్డావు? వీళ్ళు మా టీం సార్. సన్నీ, అది మందు గురించి మాట్లాడతా. మీరు బాగా తెలుసండి. సన్నీ గారు కూడా తెలిసి వీళ్ళు తెలీదా? అదే సీన్ అంటే ఈయనేనా? ఎప్పుడు గెటప్ లో ఒకసారి అలాగే వస్తే అలాగే ఉంటుంది. ఇది గెటప్ కదరా, ఆయన గుర్తుపట్టాలి కదా. నా గురించి చెప్పండి ఎవడో. చెప్పేసేయండి ఆయన గురించి కూడా. సార్ ఆటో పంచ్ రాంప్రసాద్. గుర్తొచ్చింది చెప్పదు, నాకు గుర్తొచ్చింది అతనికి. లేదే గుర్తొచ్చి ఉంటుంది సార్ మీకు. సాటిస్ఫాక్షన్ అనొచ్చా? నన్ను సాటిస్ఫై అవని. ఇదే సినిమా తెలుసుగా, జాంబిరెడ్డి. జాంబీల గురించి తెలుసా మీకు? జాంబీలు అంటే ఏంటి సార్? జాంబీలు అంటే వేరే వాళ్ళ మీద పడి కొరుక్కుంటూ ఉంటాయి. వేరే వాళ్ళ మీద పడి కొరికితే జాంబియా? నేను 8 ఏళ్ళ నుంచి అందరూ కొరికేస్తా, నేను జాంబియా ఇప్పుడు? నువ్వు ఉదయం పూటల మనిషివే, రాదు తొందర జాంబీ అయిపోతావు. అంటే నాలో తెలియకుండా జాంబీ ఉన్నాడు అనమాట. నీకు జాంబీ నీకు తెలియదు, నువ్వు కొరుకుతావు కదా, అది తెలుసు జాంబీ అని. జాంబీ అంటే పొగడత కాదు, అది దయ్యం కంటే గొప్పది. దయ్యం కంటే గొప్ప నేనైతే. జాంబీ లాగా నడవటం వచ్చా? నడుస్తా సార్. స్టార్ట్ చేయి. అది జాంబీయా? మరి సార్ మీరు యాక్షన్ చెప్పండి. యాక్షన్. అష్టచమ్మలు వస్తున్నా. అది జాంబియా? మరి జాంబీ ఏంటి? సార్ జాంబీ మీరు యాక్షన్ చెప్పండి సార్. యాక్షన్. ఇది కాదు జాంబీ అంటే తెలుసా? నువ్వు చేసే జాబ్ చేయకు, జాంబీ వాకింగ్ చెయ్యి. ఇది వాకింగ్ మీకు ఎలాగో సెట్ అవ్వట్లేదు కానీ కనీసం ఈ ఆర్టిస్ట్ ఎవరో బాగున్నారే, ఇది జాంబీ వాకింగ్ అంటే. ఇది జాంబీ వాక్ అంటే. జాంబీ వాకింగ్ అంటే మనకి ఏవే పర్లు చేస్తారండి మార్నింగ్. హీరో ఎక్కడ ఎంతకి వస్తున్నారు సార్. ఏం చేస్తున్నావు? ఏం కావాలి నీకు? ఎందుకు నీకేరా? సార్ మీకే ఏం కావాలి? హీరో బాడీ గార్డ్. మా హీరో గారు ఏది? 1 minute సార్. ఆల్ చెక్డ్ సార్, యూ కెన్ కమ్ సార్. చెప్పారు వాళ్ళు దగ్గర అని చెప్పారంటే దోసేస్తా. కుట్టాను ఫీల్ అవుతున్నావు? లేదు సార్. మంచి హార్డ్ వర్కర్ రా, నీలో మంచి కసి ఉంది. మీకంటేనా సార్? సార్ ఇంతకుముందు ఏం సినిమాలు తీసా? 3 సినిమాలు చేశాను సార్. ఏంటి సినిమాలు ఏంటి? అబ్బా అందరూ చూస్తున్నారు. ఏంటిది టైటిల్ సార్? అబ్బా అందరూ చూస్తున్నారు. ఇంకో సినిమా ఏంటి? ప్లీజ్ ఒక్కసారి. లాస్ట్ సినిమా ఏంటి? ఒకసారి లైట్ ఆపే.
ఇప్పుడు ఈ సినిమా టైటిల్ పేరు ఏంటండి? ఏంటి కింద ట్యాగ్ లైన్ ఉందండి. ఏంటిది? ఎంతమంది మీరే సినిమా చేశారు సార్? మల్లె పువ్వు. ఆడిందా? వాడింది హీరోయిన్ ఎవరు? హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ ఎక్కడి నుంచి ఆవిడ? ముంబై అండి. అసలు ముంబైలో లేదే. రావులపల్లి పక్కన ముంబై పాలెం ఒకటి ఉందండి అక్కడండి. సరే సరే సీన్ ఏంటి చెప్పు. ఏంటంటే మీరు ఎన్నో సంవత్సరాలు అమ్మాయిని చూసారు. ఓకే. ఒక ఎమోషన్ తో ఫీల్ అయ్యి లాస్ట్ వెళ్ళే ముందు ఒక్క లిప్ కిస్ పెట్టుకుంటారండి సార్. అవన్నీ కట్ చేసి లాస్ట్ లో లిప్ కేస్ తీసుకో ఫస్ట్ చెప్తా. కెమెరా కెమెరా మ్యాన్ రోలింగ్ రోలింగ్ యాక్షన్. ఆ అమ్మాయిని ఎందుకు కొట్టావు? సార్ మీరే కదా చెప్పారు మా రిలేటివ్స్ కాకుండా ఎవరు వచ్చినా హీరోయిన్ లేకుండా సీన్ ఎలా చేస్తావు? హీరోని ఏమనద్దు, నువ్వు ఆ పక్కన వెయిట్ చేయకొని చెప్పు. ఎమోషన్స్ అండ్ లాస్ట్ రెడీ యాక్షన్. కట్ 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 కట్. సూపర్ సార్ సూపర్. వన్ మోర్ యాక్షన్. కట్ 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 కట్. హాస్పిటల్ పంపించండి ఫస్ట్. ఏంటి సార్ ఎమోషన్ చెప్పావు కదా. ఎమోషన్ చెప్పాను, అమ్మాయికి 2 పెద్దలు లేవు సార్. ఇప్పుడు ఇప్పుడు వేరే ఏమైనా ఉందా మనకి? ఫైట్ సీన్ ఉంటుంది సార్. ఆ ఫైట్ చేసి వెళ్ళని రావట్లేదంట సార్. ఉన్నాడుగా బాడీగార్డ్. మీరు ఏమనుకోకపోతే మీ బౌన్సర్ చూస్తే మంచి ఫిట్ గా ఉన్నాడు, అతను పెడదాం సార్. చేస్తారంటావా? మీరు చెప్తే చేస్తాడు సార్. ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి యాక్టింగ్ నేర్పించండి చాలు సార్. ఫైటర్ రాలేదంటరా సార్. నువ్వు చేసేస్తావా? కలర్ ఉంచుకొని చేయనంటే అలాగా? నీకు ఓకే కదా? జస్ట్ సీన్ అలాగే జస్ట్ నువ్వు జస్ట్ టచ్ చేయాలి, నేను ఇస్తా రియాక్షన్ పంచ్ అంతే. సార్ మీరు ఇక్కడ ప్లేస్ కి వచ్చాను సార్. నేను యాక్షన్ చెప్పిన తెల్లాలి, సార్ని కొట్టాలి. ఓకేనా? ఓకే మా రెడీ యాక్షన్. వన్ మోర్. నువ్వు బ్యాక్ చూపిస్తా అంటే ఆర్టిస్టా కాదా? కెమెరాకి ఫేసింగ్ ఇవ్వు. నేను నువ్వు ఓకే చెప్పేంత వరకు కట్ చెప్పు. లాస్ట్ సీను ఇరగదీయండి. యాక్షన్. ఓకే కట్. చాలు కొంచెం బ్రేక్ ఇస్తే 1 మోర్ తీసుకుందాం. మా వాడు కెమెరా స్విచ్ ఆన్ చేయదు కెమెరాకి. అలా కొట్టించే ఉంటారు దరిద్రుడా. యాక్టింగ్ రా. రోజుకి ఎంత ఇస్తారు? నాకు ఎంత ఇస్తారు రోజుకి? 1500 ఇస్తాను. నీ బోర్డు 1500కి ఇంత కొట్టి ఇంత పని చేయించుకుంటారా నీ అబ్బా?